నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 4వ తేదీన జరిగే కౌంటింగ్ ను నిబంధనల మేరకు నిర్వహించి ఫలితాలను వెల్లడించాలి భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎన్నికల ఫలితాలపై పందాల కోసం భీమవరం ప్రాంతంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ సర్వేలు ఫలితాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న పార్టీల నేతలు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ స్ఫూర్తితో సమాజాభివృద్ధి తణుకు మహిళా గ్రంథాలయ సభలో స్పష్టం చేసిన సైకాలజిస్ట్ సవిత ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవ వైవిధ్య రక్షణ కోసం పాటుపడాలి తణుకు సీనియర్ సిటిజన్స్ సభలో ప్రజలకు హితవు పలికిన బోటనీ లెక్చరర్ చాముండేశ్వరి దేవి దొమ్మేరులో మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకు అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు డీఈఈతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ శాఖ అధికారి నరసింహులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిషేధించిన లూజ్ పెట్రోల్ మందుగుండు సామగ్రి అమ్మకాలు అమలాపురంలో వెల్లడించిన జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ బుధవారం కూడా ద్వారకా తిరుమల వీధుల్లో సింహ వాహనంపై ప్రజలకు దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు ఆనందం వ్యక్తం చేసిన భక్తజనం పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపును నిబంధనలకు అనుగుణంగా సజావుగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపుపై సంబంధిత నియోజకవర్గాల ఆర్వోలకు ఏఆర్వోలకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు తొలుత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా వివరించారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎంతో ముఖ్యమైనదని పొరపాట్లకు తావులేని విధంగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలన్నారు 7 నియోజకవర్గాలకు సంబంధించి 51 మంది ఏఆర్ఓలను వీటి విధులకు కేటాయించడం జరిగిందని వివరించారు 9 మంది ఏఆర్ఓలు పార్లమెంట్ 42 మంది ఏఆర్ఓలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల విధుల్లో పాల్గొంటారన్నారు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్రావు జిల్లా గ్రామ సచివాలయాల అధికారి జిల్లా ఎన్నికల శిక్షణ అధికారి కేసీహెచ్ అప్పారావు వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు పోలింగ్ ప్రక్రియ ముగిసి వారం అయింది ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్ లో పదిలంగా ఉంది వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరు అనేది తేలిపోతుంది ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటింగ్ సరళిపై లెక్కలేసుకుని విజయంపై ధీమాతో ఉన్నారు మరోవైపు తమ తలరాత మార్చే నేతలు ఎవరు అని ప్రజలు ఎదురుచూస్తున్నారు సందట్లో సెడేమియా అన్నట్లు ఇదే సమయంలో వివిధ సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే సర్వే చేస్తున్నాయి గెలుపోటములపై మండలాలు వార్డుల వారీగా మెజారిటీపై పందాలు కూడా సాగుతున్నాయి జిల్లాలో 2 రోజులుగా బృందాలుగా తిరుగుతున్నారు బస్టాప్ లో ప్రయాణికులను చిల్లర దుకాణాల్లో వ్యాపారులు వినియోగదారులను కలుస్తున్నారు కొన్ని ఇళ్లకు వెళ్లి యజమానులతో మాటలు కలుపుతున్నారు ఏ పార్టీకి ఓటేశారు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు వంటి తదితర ప్రశ్నలు అడిగి వారి నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు కొంతమంది ఓపికగా సమాధానాలు చెప్తున్నా కొందరు మాత్రం వారి ప్రశ్నలకు విసుగు చెందుతున్నారు భారత తొలితరం సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది 1972 మే 22వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో జన్మించిన రాయ్ ఊహ తెలిసిన నాటి నుంచి మానవ అభివృద్ధికి పాటుపడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేశారు ముఖ్యంగా బ్రిటిష్ ఇండియాలో హిందూ మతంలో పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారు బాల్యంలో వివాహం జరిగి భర్త చనిపోతే తిరిగి వివాహం చేసుకోవడం పాపమని చెప్పిన మనువాదాన్ని ఎండగట్టి గొప్ప సంస్కరణవాదిగా రాజా రామ్మోహన్ రాయ్ పేరొందారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించి వితంతు పునర్వివాహానికి మద్దతు పలుకుతూ ప్రచారం చేశారు అలాగే ప్రపంచ పరిణామాలు తెలుసుకునేందుకు ఆంగ్ల విద్య అవసరమని అందరికీ అవగాహన కలిగించారు అంతేకాకుండా వంటకే పరిమితం చేసిన మహిళకు విద్య నేర్పించాలని వాదించి విజయం సాధించారు ముందు చూపగల ఇటువంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు
తణుకు మహిళా శాఖ గ్రంథాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సైకాలజిస్ట్ నండూరి సవిత మాట్లాడుతూ రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి ఫలితంగా మనం సమాజంలో అనేక మంచి మార్పులొచ్చాయన్నారు. రాజా అన్నదిగా ఆయన చేసే కార్యక్రమాలన్నింటినీ చూసి ముఘల్ ఎంపరర్ అంటారు. ఆయన ముఘల్ రాజ్యానికి ఆయన రాజుగా ఉండేవాడు. ఆయన ఈయన పేరు ముందు రాజా అన్న బిరుదిచ్చాడు. బ్రహ్మ సమాజము అన్నటువంటి ఒక సంస్థను ఆయన ఫామ్ చేశారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే అందరూ సమానమే, అందరూ ఈక్వల్ మాట, యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నటువంటి పాలసీని తీసుకొచ్చినటువంటి మహానీయుడు మాట ఈయన. అందుకే ఈయన ఏమనంటాం మనం, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సతీ సిస్టమ్ ఉన్నది ఒకటి ఆయన దూరం చేసేది, రెండోది బాల్య వివాహం, చిన్న పిల్లలు చదువు మాన్పించేయడం, పెళ్లి చేసేయడం. అది ఆయన చాలా కృషి చేసి అడ్డుపడి అది జరగకూడదని చెప్పింది రాజా రామ్మోహన్ రాయ్. మళ్ళీ ఇంకోటి ఆయన ఏం చేశారు, ఆడపిల్లలకి విద్య ఉండేది కాదు అప్పట్లో. ఆడపిల్లలందరూ చక్కగా చదువుకోవాలి, వాళ్ళు కూడా చదువుకొని పైకి రావాలి అని చెప్పినటువంటి మహానీయుడు ఆయన. నాలుగు ఆయన ఏం చేశారో తెలుసా, పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి ఇంట్లో ఆస్తులు వాటాలు పంపకాలు ఉండేవి కాదు. దీనికి ఆయన కృషి చేసి వాళ్ళని ముందుకు లాక్కొచ్చారు. లేదు, వాళ్ళకు కూడా వాటా ఉండాలి అని చెప్పినటువంటి స్వచ్ఛమైన మనిషి. ఇంగ్లీష్ అనేది తప్పకుండా మనందరం నేర్చుకోవాలి అన్నది ఆయన మనకి నేర్పించినటువంటి పాఠం ఆయన. అందుకోసమని ఆయన 1822లో ఇంగ్లీష్ స్కూల్ ఒకటి స్థాపించారు. ఇలాంటి సమాజంలో ఇలాంటి దురాచారాన్ని మనం అరికట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రాజా రామ్మోహన్ రాయ్లా తయారవ్వాల్సిందే. గ్రంథాలయ అధికారిని శీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, లైబ్రరీ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని తణుకులో బుధవారం ప్రత్యేకంగా నిర్వహించి ఈ అంశంపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సకల జీవులకు ఆధారమైన భూమిపై జీవ వైవిధ్యం ఒక సహజ ప్రక్రియ. భూమిపై ఉన్న జీవుల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. ఇది జాతి, జన్యు, ఆవరణ వ్యవస్థల పరంగా ఉంటుంది. ప్రకృతిలో కోట్లాది సంవత్సరాల క్రితం ప్రాణికోటి ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా 87 లక్షల మొక్కలు, జంతుజాతులున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అందులో ఇప్పటి వరకు కేవలం 12 లక్షల జాతులను మాత్రమే గుర్తించారు. జీవ వైవిధ్యం మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ప్రకృతి సమతుల్యానికి మానవ జీవన విధానం దోహదం చేస్తుంది. భూగోళంపై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం. అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి ఐక్యరాజ్య సమితి 2010 మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి నాంది పలికింది. 2020లో ప్రపంచాన్ని కరోనా కబళించిన సందర్భంగా ఈ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది. అధికమైన జనాభా, పట్టణీకరణ, పారిశ్రామీకరణ వల్ల సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఫలితంగా కాలుష్యం పెచ్చరిల్లుతోంది. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు. అడవులు నరకడం, రసాయన ఎరువుల వినియోగం, ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం లాంటి చర్యల ఫలితంగా అసంఖ్యాక జంతు వృక్షజాతులు అంతరిస్తున్నాయి. పచ్చిక బయళ్లు, సముద్ర తీరాలు, పగడపు దిబ్బలు, చిత్తడి నేలలు అతలాకుతం అవుతున్నాయి. భూకంపాలు, వరదలు, సునామీలు వంటి విపత్తులు జీవ వైవిధ్యానికి పెను సవాళ్లుగా మారాయి. ఈ చర్యల వల్ల ఆహార భద్రతకు, ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా వృక్ష, జంతుజాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ 2019 సంవత్సరం వెలువరించిన నివేదికలో తెలిసింది. అంతిమంగా మానవుడు ప్రకృతిని జయించాలని వెళితే ఏదో ఒక సందర్భంలో అది తిరగబడి తన ఆధీనంలోకి తీసుకుంటుందనే సత్యం 2020 నాటి కరోనా విపత్తు చెబుతున్న పాఠం. దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రకృతి విధ్వంసానికి స్వస్తి చెప్పి జీవ వైవిధ్య రక్షణకు పాటుపడాలి. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ లెక్చరర్ పలక చాముండేశ్వరి దేవి ముఖ్య అతిథిగా పాల్గొని జీవ వైవిధ్యంపై మాట్లాడారు. అనంతరం ఈమెను ఘనంగా సత్కరించారు. మానవాళి మనుగడకి ఖచ్చితంగా జీవ వైవిధ్యం అనేటువంటిది అవసరం. మనం ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు మన చుట్టూ ఉండేటువంటి మనుషులతోనూ, మొక్కలతోనూ, జంతువులతోనూ
మనకి తెలియకుండానే ఒక అవినాభావ సంబంధాన్ని మనందరం కలిగి ఉంటాం. మన చుట్టూ మొక్క లేకపోతే అసలు మనం బ్రతికుండే వాళ్ళమే కాదు. ఎందుకని మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ అనేటువంటి మొక్కల నుంచి వస్తుంది. అదేవిధంగా జంతువుల వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే ప్రతి జంతువు కూడా మొక్క మీద ఆధారపడి బ్రతుకుతుంది. అదేవిధంగా జంతువుల ద్వారా మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనం తెలియకుండానే జూస్ని విజిట్ చేస్తూ ఉంటాం, జంతు ప్రదర్శనశాలకు వెళ్తూ ఉంటాం. మన చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న సీతాకోకల చిలుకల్ని చూస్తూ మనం ఆనందిస్తూ ఉంటాం. అంటే మానసిక ఉల్లాసానికి కూడా జంతువులు అనేటువంటివి మనిషికి ఎంతో ఉపయోగకరం. ఈ విధంగా జంతుజాలం అదేవిధంగా వృక్షజాలంతో ముడిపడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో ఉన్న మనం ఏం చేయాలంటే ఈ జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా 2050 కల్లా మనం ఈ భూమి మీద జీవ వైవిధ్యాన్ని 30% వరకు పెంచాలి. ఎలా పెంచుతాం? మన చుట్టూ ఉండేటువంటి అడవులు నరికేస్తున్నాము, మన చుట్టూ ఉండేటువంటి జంతుజాతుల్ని మనం నెమ్మదిగా కోల్పోతూ ఉన్నాము. మరి ఎలా మనం వీటిని సంరక్షించాలి అంటే మానవ చర్యల ద్వారా ఏ విధంగా ఈ జీవ వైవిధ్యం నశించిపోతుందో ఆ చర్యలు మనం ఏం చేయాలంటే తగ్గించాలి. ఈరోజు మన అవసరాలని మొత్తంగా ఉపయోగించుకుంటూ కాకుండా రాబోయేటువంటి తరాలకు కూడా కొంత సంపదని మనం, అంటే సంపద అంటే ఇక్కడ ఆర్థిక సంపద కాదండి నేను చెప్పాను, జీవ వైవిధ్య సంపదని రాబోయేటువంటి తరాలకు కూడా మనం ఉంచుతూ మన అవసరాలకి తగ్గించుకుంటూ వాటిని వాడుకుంటే దాన్నే సుస్థిరాభివృద్ధి అంటాం. 2023లో మనం అందరం చూసాం, ఇంతకు ముందు లేనటువంటి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేసింది 2023లో. ఈ సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్, అసోసియేషన్ సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, నాదెళ్ల కృష్ణానందం, మారెళ్ల వెంకట సూర్యనారాయణ, వడ్లమాని పార్వతీలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పు వెప్పరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో సభ్యులు ముత్యాల బాబ్జీ, ఆకేటి రాంబాబు, చిక్కాల శ్రీను, చిక్కాల నాగేశ్వరరావు, అడ్డాల మల్లయ్యలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.